వీక్షకులందరికీ నమస్కారం. రైతు సోదరులకి క్రిస్మస్ శుభాకాంక్షలు. కొన్ని పత్రికల్లో ప్రధానంగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. రైతులు కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కూడా యూరియా కోసం పడరాని పాట్లు పడుతూ ఉన్నారు. అయితే ఇది అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్య కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సమస్య మీడియాలోకి వస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాయితీకి ఇచ్చే యూరియా ఒక 50% సహకార సంఘాలకు వెళ్తూ ఉంది. మిగతా 50% నేరుగా వ్యాపారస్తులకు సప్లై చేస్తూ ఉన్నారు. అయితే వ్యాపారస్తులకు సప్లై చేసింది వాళ్ళు బ్లాక్ మార్కెట్కి పెట్టేసి స్టాక్ అయిపోయినట్టు రిజిస్టర్లో రాసేస్తూ ఉన్నారు. సహకార సంఘాలకు చేరాల్సిన ఎరువులు కూడా సహకార సంఘాలకు చేరడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే ఆ మీడియా కథనం ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ సహకార సంఘాలకు ఎవరైతే చైర్మన్గా ఎంపికయ్యారో వాళ్ళంతా కావాలని చేస్తున్నారు అని రాస్తున్నారు. ఒక రెండు చోట్ల జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ మొత్తం మీద యూరియా అనేది వ్యాపారస్తులు బ్లాక్ చేయడం వల్ల సహకార సంఘాల్లో ఇచ్చే యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడుతున్నారు. 50% అసలు వ్యాపారస్తులకి వెళ్ళిపోయిన తర్వాత దాని మీద పర్యవేక్షణ సరిగా లేకపోవడం, వ్యవసాయ అధికారులు తరచుగా దాడులు జరిపి సేల్స్ ప్రతిరోజు ఉండేట్టు చూసుకోవడం, అవన్నీ లేకపోవడం వల్ల స్టాక్ దింపి వెంటనే స్టాక్ అయిపోయిందని రిజిస్టర్లో రాయడం, ఆ తర్వాత యూరియా బస్తాని అధిక ధరకి 500కి 600కి మార్కెట్లో అమ్ముకోవడం చేస్తూ ఉన్నారు. అన్ని ఎరువుల్లో కల్లా యూరియా ధర చాలా తక్కువగా ఉండడం వల్ల రైతులు యూరియాని 300 నుంచి 600% అధికంగా ఉపయోగిస్తూ ఉన్నారు. దీనివల్ల పంటల్లో చీడపీడలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. యూరియా అధికంగా వాడడం వల్ల ప్రయోజనం కన్నా కూడా నష్టమే ఎక్కువ జరుగుతూ ఉంది. యూరియా ఒక ఎకరాకి 2 బస్తాలు వేయాల్సిన చోట 8 బస్తాలు వాడుతూ ఉన్నారు. ఇక మిర్చి లాంటి పంటల్లో అయితే రైతులు 20 నుంచి 25 బస్తాలు ఎరువులు పోస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎరువులు విచ్చలవిడిగా వాడి భూసారం కోల్పోయేలాగా చేస్తూ ఉన్నారు. చీడపీడలు ఎక్కువై ఆ చీడపీడలను కంట్రోల్ చేయడానికి మరలా రసాయనాలు పిచికారి చేయాల్సి వస్తుంది. రైతు సోదరులు ఇప్పటికైనా సేంద్రియ వ్యవసాయం బాట పట్టండి. ఎరువులు విచ్చలవిడిగా వాడే విధానానికి స్వస్తి పలకండి. ఇప్పటికే సేంద్రియ విధానం చాలా సక్సెస్ అయింది. ప్రారంభంలో కొంచెం దిగుబడులు తగ్గిన తర్వాత కాలంలో నిదానంగా పుంజుకుంటాయి. సేంద్రియంగా పండించిన పంటలకు కూడా డిమాండ్ ఏర్పడతా ఉంది. యూరియా వినియోగం ప్రతి పంటలో, ముఖ్యంగా మొక్కజొన్న, మిరప, చెరుకు, వరి పంటలో విపరీతంగా 200% నుంచి 300% అధికంగా వాడుతూ ఉన్నారు. సైంటిస్టులు చెప్పింది రైతులు వినే పరిస్థితి ఏం లేదు. సైంటిస్టులు చెప్పినవి స్వల్పంగా ఉంటాయి ఎరువులు, ఆ డోసేజ్. సైంటిస్టులు చెప్పినట్టు రైతులు వినడం ఎప్పుడో మానేశారు. ఇక సైంటిస్టులు చెప్పిన ఎరువులు వేస్తే పంటలు పండే పరిస్థితులు కూడా భూమిలో సారం లేదు. అందువల్ల రైతు సోదరులు స్వయంగా ఎవరికి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి సేంద్రియ సాగు వైపు అడుగులు వేయండి. సాగు వ్యయం ఎకరాకి 60,000, 70,000, 1,00,000, 2 లక్షలు, 2.5 లక్షల దాకా తీసుకెళ్తా ఉన్నారు పంటను బట్టి. మిర్చి సాగు చేస్తే 2.5 లక్షల నుంచి 3 లక్షల ఖర్చు. కనీసం వరి సాగు చేసినా కూడా 50,000 నుంచి 60,000 ఖర్చు అవుతా ఉంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే వచ్చే దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. వాటి ధరలు కూడా అక్కడే ఆగిపోయినాయి. దాంతో రైతులు మరింత నష్టపోతూ ఉన్నారు. ముందు ఇన్వెస్ట్మెంట్, రైతులు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో పెట్టుబడిలో గణనీయంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎరువులు, రసాయనాల పిచికారిలో దాదాపుగా 60% దాకా తగ్గించాల్సిన అవసరం ఇమ్మీడియట్గా ఉంది. పూర్తిగా సేంద్రియ సాగు మదిలితే మరింత మంచిది. రాబోయే రోజుల్లో సాగులో కనుక విప్లవాత్మక మార్పులు రాకపోతే రైతులు మరింత సంక్షోభంలోకి త్వరగా కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. 10 ఎకరాలు సాగు చేస్తే 5-6 లక్షలు ఒక సంవత్సరం అప్పులు అయిపోతాయి. ఇక వ్యవసాయ భూములు ఉన్న రైతులు కౌలుకిచ్చి వాళ్ళు ఏదో పనులు చేసుకుంటా ఉన్నారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. దాంతో గ్రామీణ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు దేశంలోని అత్యధిక అప్పులు, ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడా అప్పులు ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం వ్యవసాయం. రైతు సోదరులు సేంద్రియ సాగు దానికి సంబంధించి మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. సేంద్రియ సాగుని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మీ ప్రాంతంలో యూరియా
సమృద్ధిగా దొరుకుతూ ఉందా, బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారా, కొనుగోలు చేస్తే ఎంత ఎక్కువ రేటుకి పెట్టి కొనుగోలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఏ ప్రాంతాల్లో యూరియా కొరత ఉందనేది మరింత క్లారిటీ వస్తుంది.